హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ఈహా టీవీ. పులివెందుల ఒంటుమిట్టకు సంబంధించిన జడ్పీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసింది. దానికి సంబంధించిన పరిణామాలు, అక్కడ ఎలా పోలింగ్ జరిగింది అనేది అన్నిటి కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఈరోజు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చేసింది. అనుకున్నట్టుగానే ఆ రెండు స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకుంటూ వచ్చింది. ఆ రెండు కూడా మొన్నటిదాకా వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో టీడీపీ జెండా పాతిందనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మెయిన్గా పులివెందులకు సంబంధించి పులివెందు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేదంటే అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబమే అక్కడ విజయం సాధిస్తూ వచ్చింది. ఏదైతే అనూహ్యంగా ఇటీవల వచ్చినటువంటి బైపోల్స్ ఉన్నాయో ఆ బైపోల్స్లో లతారెడ్డి, అంటే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి గారు పులివెందుల జడ్పీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు. ఆమె భారీ మెజార్టీతో కూడా విజయం సాధించుకుంటూ వచ్చారు. అక్కడ వైసీపీ అభ్యర్థిని కూడా ఓడించి మరీ విజయం సాధించుకుంటూ వచ్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత పులివెందులకు సంబంధించినటువంటి గడ్డ మీద టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, టీడీపీ జెండా అక్కడ పాతుందనేది కూడా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. సరే, ఇదంతా కూడా రాజకీయానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకోవడం అంటారు, లేదంటే ఒకరిని ఓడించడం కోసం ఒకరు చేసినటువంటి ఎత్తుగళ్ళు అంటారు. అవన్నీ పక్కన పెట్టేస్తే అక్కడ రాజకీయంగా జరిగినటువంటి నేపథ్యం ఏంటి, అక్కడ సరళేంటి, ఆ పోలింగ్కి సంబంధించిన వ్యవహారాలు ఏంటి, గత 2 రోజులుగా నిన్న పోలింగ్కి సంబంధించి, నిన్న కాకుండా మొన్న పోలింగ్కి సంబంధించిన జరిగినటువంటి పరిణామాలన్నింటినీ మనం చూస్తూ వచ్చాము. పోలీసులు బిహేవ్ చేసినటువంటి తీరుని మనం చూస్తూ వచ్చాము. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిని చూస్తూ వచ్చాము. సో వీటన్నిటి మీద కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఆయన ముక్తఖండంతో ఖండిస్తూ వచ్చారు. దీని మీద న్యాయ పోరాటానికి కూడా మేము దిగుతూ ఉంటాము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తాము. దీనికి సంబంధించి ఈ ఎన్నిక ఎలా నిబద్ధతతో నిజాయితీతో జరిగిందో చెప్పాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కేమో అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు, ఓటర్లు వేసే వాళ్ళని పోలింగ్ స్టేషన్కి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారని చెప్పేసి ఓటర్లందరూ గగ్గోలు పెడుతూ ఉంటే, ఎన్నికలు సజావుగా జరిగాయి, చిన్న చిన్న అవాంఛనీయ ఘటనలు మినహాయించి ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా నిర్వహించిందని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఒక పక్కేమో అంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంటే, ఇటు పక్క మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పుడుండటంతో మరి అది నిజంగానే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా, లేదంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి, లేదంటే ఒక రాజకీయ పార్టీని గెలిపించడం కోసం ఇలా తారుమారవుతూ వచ్చిందనేది కూడా చూడాల్సింది. అయితే ఇక్కడ మెయిన్గా జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే, పులివెందులకు సంబంధించి ఉన్నటువంటి ఓట్లు కావచ్చు, వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు కావచ్చు, అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లతారెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్లు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలించుకుంటున్నప్పుడు నిజంగా ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తే టీడీపీ పార్టీ గెలిచిందా, లేదంటే నిజంగా దొంగ ఓట్లు వేస్తేనో, లేదంటే వేరే చోట్ల నుంచి ప్రదేశం నుంచి వచ్చేసి ఓట్లు వేస్తేనే అక్కడ ప్రజాస్వామ్యం నిలబడిందా అనేటువంటి ఒక చర్చకు కూడా ఇప్పుడు దారితీస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అక్కడ వైసీపీకి సంబంధించి, పులివెందులకు సంబంధించి అక్కడ అన్ని పార్టీలు పోటీ చేసుకుంటూ వచ్చాయి. వాళ్ళెవ్వరికీ కూడా ఆ మేర ఓట్లు రాలేదు, ఆ మేర మెజార్టీ రాలేదు. కానీ ఇప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరిగాయో బైపోల్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మాత్రము టీడీపీ అభ్యర్థికి అనూహ్యంగా ఎప్పుడూ రాని విధంగా పోలైనటువంటి ఓట్లకు సంబంధించిన ప్యారలల్గా మెజార్టీ వచ్చింది. ఒకవేళ ఉదాహరణ అక్కడ ఒక 8,000 ఓట్లు పోటైతే దాదాపు 7,000కు పైగా మెజార్టీ ఆమెకే వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాటన్నింటినీ కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పులివెందులకు సంబంధించి అక్కడ ఓట్లకు సంబంధించిన సరళి కావచ్చు, ఓట్ల తీరు కావచ్చు ఎలా ఉందో కూడా మనకి ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అసలు మెయిన్గా పులివెందులకు సంబంధించి అక్కడ ఓట్లు ఎలా పోలవుతూ వచ్చాయి ఏంటి అనేది కూడా మనం అంతా చూసుకున్నాము. కానీ ఇప్పుడు రిజల్ట్కి సంబంధించి చూసుకుంటే అక్కడ పోలైనటువంటి ఓట్లు చూసుకున్నా, దాంతోపాటు టీడీపీకి వైసీపీకి పడినటువంటి ఓట్లు చూసుకున్నా కూడా మనమే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. సో మొత్తం జడ్పీ ఎన్నికలకు సంబంధించి నేను మీకు 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకటి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ప్రస్తుతం జడ్పీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలైనటువంటి ఓట్ల ప్రక్రియకి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ జడ్పీ ఎన్నికలకు సంబంధించి పడినటువంటి ఓట్లు ఎన్ని అంటే, ఇక్కడ జడ్పీటీసీ మొన్న పులివెందులకు సంబంధించినటువంటి పడినటువంటి ఓట్లు, అలాగే అసెంబ్లీ స్థానాల వారికి సంబంధించి పడినటువంటి ఓట్లు, ఇది అసెంబ్లీ, ఇది జడ్పీటీసీ అనుకుంటే ఇక్కడ మొత్తం పులివెందుల జడ్పీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి ఓట్లు 10,601 ఓట్లు. ఇక్కడ టోటల్ ఓట్స్ ఇవి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి వచ్చినటువంటి ఓట్స్ 6,716 ఓట్లు. అలాగే వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 683 ఓట్లు. ఇక అదర్స్ అంటే టీడీపీ వైసీపీకి కాకుండా దాదాపు ఇంకా 9 మంది అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసుకుంటూ వచ్చారు ఈ జడ్పీ ఎన్నికకు సంబంధించి. వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు 239 ఓట్లు. సో మెజారిటీ ఎంతో తెలుసా ఈ లతారెడ్డి గారికి? 6,033. అంటే ఇక్కడ ఏ మేర
ఓట్లు పడ్డాయి. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నియోజకవర్గము, ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గము, దాదాపు అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గము. సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితిని చూసుకుంటే ఈ టీడీపీ అభ్యర్థికి సంబంధించి వచ్చేటువంటి ఓట్లు 6,716 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయంట. మరి ఇది నిజంగానే అక్కడ ఉన్నటువంటి పులివెందులకు సంబంధించిన ప్రజలందరూ ఏట్లే వేస్తే వచ్చినటువంటి ఓట్ల, లేదంటే ఎలా దొంగ ఓట్లు వేస్తేనో, లేదంటే దొంగ ఓట్లకు సంబంధించిన పరిస్థితి జరిగితే ఎలా ఉండేదో కూడా అర్థమవుతుంది. సో దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ దొంగ ఓట్లు పడిన ప్రక్రియ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. సో ఇక్కడ మొత్తం 10,601 ఓట్లు వచ్చాయి జడ్పీ ఎన్నికకి సంబంధించి. ఇక్కడ జడ్పీ ఎన్నికకి సంబంధించి మొత్తం 10,601 ఓట్లు ఉంటే ఇక్కడ 6,716 ఓట్లు టీడీపీ అభ్యర్థికి వచ్చాయి. కేవలం 683 ఓట్లు మాత్రమే వైసీపీ అభ్యర్థికి వచ్చాయి. సో ఇదే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. సో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా, మాజీ ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తున్నారు కదా. సో ఇక్కడ ఎలాగైతే ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పేసి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎలాగైతే చెప్తున్నారో, మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యం గెలవాలి కదా, అక్కడ చూద్దాం. సో ఇదే జడ్పీటీసీకి సంబంధించి ఇక్కడ 10,601 ఓట్లు ఉంటే సేమ్ అవే ఓట్లు కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉంటాయి కదా. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా వైసీపీకి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి కూడా ఎన్నో కొన్ని ఓట్లు ఉంటాయి కదా. మరి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి అనేది కూడా ఒకసారి చూసుకుంటే, ఇక్కడ వైసీపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు, వైసీపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 7,670 ఓట్ల వరకు వైసీపీకి వస్తూ వచ్చాయి. ఇక్కడ టీడీపీకి సంబంధించి దాదాపు 1,790 ఓట్ల వరకు వస్తూ వచ్చాయి. అలాగే అదర్స్కి సంబంధించి మిగతా రిమైనింగ్ 290 ఓట్లు అట్లా వచ్చాయి. ఇది అదర్స్కి సంబంధించి. సో ఈ రెండు పక్కన పెడితే ఇక్కడ వైసీపీ సంబంధించి జడ్పీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చినటువంటి ఓట్లేమో 683, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఓట్లేమో 7,670. అలాగే టీడీపీ అభ్యర్థికి సంబంధించి ఇక్కడ జడ్పీ ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఓట్లేమో 6,716 ఓట్లు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఓట్లేమో 1,790. మరి ఇది నిజంగా ప్రజలు ఓట్లేస్తే వచ్చిందా, లేదంటే ఇక్కడ ఓట్లేస్తే వచ్చినాయా? మరి జడ్పీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రజాస్వామ్యం నిలబడింది, ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పేసి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రజాస్వామ్యం నిలబడలేదా? అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వేసినటువంటి ఓట్లు అవి ఓట్లుగా పరిగణించకూడదా? మరి ఇలాగైతే 164 స్థానాల్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులందరూ గెలుచుకుంటూ వచ్చారు కదా, వాళ్ళందరూ విజయం సాధించుకుంటూ వచ్చారు కదా. మరి వాళ్ళందరికీ వేసినటువంటి ఓట్లు ఏంటి? అవి దొంగ ఓట్లు అనుకోవాలా, లేదంటే అవి నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల కమిషన్ నిర్వహించడం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతోనో వేసినటువంటి ఓట్లుగా భావించాలా? ఎందుకు ఇంత తేడా వచ్చింది? జడ్పీ ఎన్నికలకు సంబంధించి అదే ప్రాంతం, అదే నియోజకవర్గము, అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అదే ప్రాంతం, అదే నియోజకవర్గము, అవే ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 10,601 ఓట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా 10,601 ఓట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం టీడీపీకి 6,716 ఓట్లు వచ్చాయి, వైసీపీకి 683 వచ్చాయి. ఇక్కడ మాత్రం వైసీపీకి 7,670 ఓట్లు వచ్చాయి, టీడీపీకి ఏమో 1,700 ఓట్లు వచ్చాయి. మరి ఇంత డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇంత తేడా ఎందుకు కనిపిస్తుంది? ఇంత తేడా ఎందుకు కనిపిస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. దానికి కారణం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలకి ఎలా నిబద్ధతగా నిజాయితీగా ఎన్నికల కమిషన్ నిర్వహించింది ఓట్లకు సంబంధించి, అలాగే జడ్పీ ఎన్నికలకు సంబంధించి ఎలా నేను చూసిన తర్వాత మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంటుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ చూసుకున్న, ఇదిగోండి ఇక్కడ ఈయన కలెక్టర్ గారు, ఈయన కడప జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ గారు. వీళ్ళందరూ కూడా 1, 2 వీళ్ళందరూ ఎవరో తెలుసా? దొంగ ఓట్లు వేస్తున్నటువంటి వ్యక్తులు. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదు, ఆ ప్రాంతంలో ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తులు కాదు. కనీసం వాళ్ళ పేరుకి సంబంధించి ఒక అడ్రస్ ఉండదు, ఒక ప్రూఫ్ ఉండదు, ఏముండదు. కానీ ఈయన కలెక్టర్ సమక్షంలో వీళ్ళందరూ కూడా వెళ్ళి దొంగ ఓట్లు వేస్తూ ఉంటారు. దీన్ని నిన్న వైసీపీ పార్టీ వీళ్ళందరూ ఎవరు ఏంటి అనేది వెరిఫై చేసుకున్న తర్వాత వైసీపీకి సంబంధించిన టీం అందరూ కూడా ఈ ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ కాదా అని చూసినప్పుడేమో అక్కడ అడ్రస్లు ఏమో వాళ్ళవి ఉంటాయి. నిజంగానే అడ్రస్కి సంబంధించి వీళ్ళు అక్కడ నివాసం ఉండేవాళ్ళ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వెతికితేనేమో అసలు వాళ్ళ ప్రాంతానికి సంబంధించే కాదు, మిగతా ప్రాంతాలకు సంబంధించి కడప నుంచో లేదంటే జమ్మలమడుగు నుంచో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇలా దొంగ ఓట్లు వేస్తూ ఉంటారు. దాంతోపాటు ఈయన కలెక్టర్ గారు నిన్న ఏం చెప్తారంటే, అసలు చాలా ప్రశాంతంగా జరుగుతుంది జడ్పీ ఉప ఎన్నిక, నేను అన్నింటినీ పరిశీలించి వచ్చాను, ఎక్కడా కూడా దొంగ ఓట్లు వేయడానికి పరిస్థితి లేకుండా పోలీసులందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు, ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగట్లేదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తూ ఉంటారు. ఇంత కలెక్టర్ గారు నిన్న ఆయన ట్వీట్ చేస్తూ పులివెందుల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నప్పుడు, సో దానికి సంబంధించి ఆయన కళ్ళెదిరే దొంగ ఓట్లు వేస్తూ ఉంటే మరి ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా, నిజంగానే ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తే గెలిచింది అనుకోవాలా? దీనికి కూడా చూపిస్తారు. సో ఇదే ప్రాంతానికి సంబంధించి పులివెందులకు సంబంధించిన ప్రజలు
వీళ్ళందరూ కూడా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి, మాకు పంపించండి, ఎన్నికలకు సంబంధించి ఎన్నికల బూత్కి పంపించండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద గొడవ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరూ ఓట్లు వేయలేదు, వీళ్ళందరి చేతిలో స్లిప్పులు ఉన్నాయి చూడండి, వీళ్ళందరి చేతిలో స్లిప్పులు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఓటు హక్కుకు సంబంధించి వాళ్ళకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ స్లిప్ ఇస్తుందో ఆ స్లిప్పులన్నీ కనిపిస్తున్నాయి. వీళ్ళేమో మా ఓటు హక్కు మేము వేయలేదు, ఇంతవరకు మేము మమ్మల్ని పోలింగ్ బూత్కి పంపించండి అని చెప్తేనేమో వీళ్ళేమో ఇక్కడే ఉన్నారు, ఓట్లు వేయలేదు. కానీ అక్కడ అన్ని ఓట్లు ఎందుకు పోలవుతూ వచ్చాయి? మరి అక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ ఇవ్వలేదు, అసలైన ఓటర్లందరూ ఏమో రోడ్ల మీద నుంచుంటూ ఉన్నారు. ఓట్లు మాత్రమేమో 8,000 9,000 ఓట్లు నమోదవుతూ వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి 6,000కు పైగా ఓట్లు మెజార్టీ వస్తూ వచ్చాయి. మరి ఇంత ఓట్లు మెజార్టీ వచ్చినప్పుడు రోడ్లు అసలు వేయాల్సినటువంటి ఓటర్లందరేమో ఇక్కడ ఉంటూ ఉన్నారు, అక్కడేమో అలా జరుగుతుంది. మరి దీన్ని ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయా, ఎన్నికలు దొంగ ఓట్లు వేస్తే గెలుస్తూ వచ్చారా, లేదంటే నిజంగానే నిబద్ధతతో నిజాయితీతో జరిగినటువంటి ఎన్నికలుగా భావించవచ్చాలా? అసెంబ్లీలోనేమో వచ్చినటువంటి ఓట్లు ఒక డిఫరెన్స్గా కనిపిస్తున్నాయి, పార్లమెంటుకి సంబంధించి ఒక విధంగా కనిపిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి జడ్పీ ఎన్నికలకు సంబంధించి మాత్రం అసలు పూర్తి రివర్స్, బూమరాంగ్ అంటారా, లేదంటే దాన్ని ఏదో అంటారు కదా, పూర్తిగా డేటా మార్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇలా ఓట్లు వేసి గెలిచారనేది కూడా అర్థమవుతుంది. క్లియర్ కట్గా ఇక్కడ చెప్పాల్సినటువంటి మెయిన్ పాయింట్ అంటే ఇక్కడ పులివెందులకు సంబంధించి కాదు, ఒంటిమిట్టకు సంబంధించి కూడా సేమ్ ఇదే ప్రక్రియ. అక్కడ దాదాపు 22,000 23,000 మంది టోటల్ ఓటర్లు ఉంటే 20,000 ఓట్లు నమోదవుతూ వచ్చాయి. అక్కడ ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకు సంబంధించి ఆ తర్వాత రోజు రీపోలింగ్ జరిగితే దాదాపు 3-4 వార్డులకు సంబంధించి రీపోలింగ్ జరిగితే ఒక్క ఓటర్ కూడా లేదు, ఒక్క ఓటర్ కూడా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఓట్లు వేయకుండానే అక్కడ ఓట్లు ఎలా పడుతుంది అనేది ఇప్పుడు చర్చ. మరి ఇది ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక అనుకోవాలా, లేదంటే అధికారం కోసమో, లేదంటే అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని ఎలాగైనా దించడం కోసమో జరిగినటువంటి ఎన్నికగా భావించాలో తెలియదు. కానీ ఇది నిజంగానే తమ గెలుపుగా చెప్పుకునేటువంటి కొన్ని పార్టీలకు కావచ్చు, కొంతమంది వ్యక్తులకు సంబంధించి వాళ్ళు నిజాయితీగా గెలిచారా, లేదంటే ఎలాంటి ఓట్లు వేసి గెలిచారనేది కూడా ఆలోచించుకోవాలి. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు. సో ఇదేమన్నా 5 సంవత్సరాలకు జరిగినటువంటి ఎన్నిక కాదు, మళ్ళీ దీనికి సంబంధించి ఇది బైపోల్ మాత్రమే. ఇది బైపోల్కి సంబంధించిన ఎలక్షన్స్. ఈ బైపోల్కి సంబంధించి మళ్ళీ 8 నెలల్లో మహా అయితే సంవత్సరం ఉంటుంది వీళ్ళ టైం పీరియడ్. ఆ తర్వాత మళ్ళీ పులివెందులకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహించాలి. మరి అప్పుడు కూడా తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎలాగైతే ఇంత మెజార్టీ వచ్చిందో, ఇప్పుడు ఎలాగైతే ఇన్ని ఓట్లు వచ్చాయో అప్పుడు ఖచ్చితంగా కూడా ఇంతే మెజార్టీ రావాలి. ఒకవేళ అప్పుడు ఇలా మెజార్టీ రాకుండా, లేదంటే అప్పుడు ఇంకో పార్టీ వైసీపీ పార్టీ గెలిచిందనుకోండి, ఎలా చూడాలో కూడా మనకు అర్థమవుతుంది అప్పుడు. సో ఈ దొంగ ఓట్లు వేసి గెలిచి వచ్చారా లేకపోతే ఏంటనేది. ఇంకొక అనూహ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి 670 ఓట్లు వస్తే అదర్స్కి 280 ఓట్లు వచ్చాయి. అంటే వాళ్ళకి హాఫ్ ఆఫ్ ద మెజార్టీ అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. అంటే అదర్స్కి సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకు కూడా అన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఆయన నియోజకవర్గానికి సంబంధించి మెయిన్ ప్రాంతంగా ఉన్నటువంటి పులివెందుల్లోనే ఆయనకు ఓట్లు పడలేదంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఓట్లు పడతాయి, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం ఓట్లు పడతాయి. మరి ఇది ఎలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికో అది నిర్వహించాలి. దాంతోపాటు ఎన్నికల కమిషన్కి సంబంధించి దీనికి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైపోతుందంటే ఎన్నికల కమిషన్ మీద ఆల్రెడీ సగం నమ్మకం పోయింది, ఇప్పుడు ఉన్న కాస్త నమ్మకం కూడా పూర్తిగా దిగజారిపోయే పరిస్థితికి వస్తుంది. సో కాబట్టి ఈ ఎన్నికను మేము విజయం సాధించామో, లేదంటే మేము విజయంగా భావిస్తున్నామని చెప్పేసి కొన్ని పార్టీలు ఏవైతే అనుకుంటూ ఉన్నాయో ఈ ఎన్నిక విజయాన్ని మీరు ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఇదే తరహా మెజార్టీని మీరు ప్రూవ్ చేసుకోకపోతే, ఇదే తరహా విజయాన్ని మీరు ప్రూవ్ చేసుకోకపోతే మీరు దొంగగా గెలిచారా, లేదంటే దొంగ ఓట్లు వేసి గెలిచారా, ఈవీఎంలను మ్యానిపులేట్ చేసి గెలిచారా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకునే అంత స్థితిలో ఉన్నారా లేదని చెప్పేసి మీరైతే అమాయకంగా చూడొచ్చేమో, కానీ ప్రజలు అంత అమాయకంగా లేరు. ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజలు సునిశ్చితంగా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఎప్పుడు మీకు ఎలాంటి చర్యలు ఇవ్వాలి, ఎప్పుడు మీకు ఎలా ఓటు వేయాలనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకుంటూ ఉంటారు.